హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హౌస్ వైఫ్ కష్టాల గురించి మాట్లాడుకుందామండి. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కానీ జాబ్ చేయలేము. ఏం చేస్తాం అసలు మనము? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలని ఉంది, బట్ కానీ ఏం చేయలేకపోతున్నాము. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. ఇక్కడ ఉండేది మనం ఒక్కరమే. హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్తారు. అసలు మనం ఎట్లా ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి మనకి, ఎలా ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా నాలాగా. కానీ ఏం చేస్తాం, పిల్లలు చూడడానికి చిన్నగా ఉంటారు, బయటకు వెళ్ళలేము. ఇంట్లో ఉండి ఏదైనా చేద్దామా అంటేనేమో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మనీ మన దగ్గర ఉండదు. ఏదైనా ప్రతిదీ హస్బెండ్స్ని అడగాలి. హస్బెండ్ అడిగితే హస్బెండ్ కొన్ని ఒప్పుకుంటాడు, కొన్ని ఒప్పుకోడు. కొంచెం మంది సపోర్ట్ చేస్తారు, కొంచెం మంది సపోర్ట్ చేయరు. బట్ కానీ ఎట్లా ఏదో ఒకటి సాధించాలని మనకి చాలా లోపల ఉంటుంది. బట్ కానీ ఏం చేయాలో అర్థం కాదు. సో ఇంకా అలాంటి టైంలో నేను చాలా స్ట్రగుల్స్ ఆలోచించుకుంటూ నాకంటే ఏదో ఒకటి వర్క్ చేయాలి. నేను బయటికి వెళ్ళి ఇప్పుడు వర్క్ చేయలేను, బట్ ఇంట్లో ఉండి ఏదో ఒక వర్క్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే నా దగ్గర మనీ లేవు అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వెనక్కి వెనక్కి పోయాను. అంటే కొన్ని సందర్భాలలో ఫ్యామిలీ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, కొంచెం మంది మనల్ని తొక్కడానికి ఎంతో ట్రై చేస్తుంటారు. బట్ కానీ ఆ ఫస్ట్ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా కథం, ఇంకా మనము వెనక్కి పోవాల్సిందే, మనం ఇంకేం చేయలేము అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం స్టార్ట్ చేసి చాలామంది బ్యాక్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే నేను కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేసి ఒకసారి బ్యాక్ వచ్చాను. బట్ కానీ ఈ టైం నేను మళ్ళీ ఇంకా బ్యాక్ రావద్దు, ఎంత కష్టమైనా సరే ఈసారి ఏంటంటే ఇంకెంత కష్టమైనా సరే దీన్ని ఛానల్ మానిటైజేషన్ అయిపోయేంత వరకు నేను కష్టపడాల్సిందే. నా డైలీ రొటీన్ చేస్తాను. నేను బయటికి వెళ్ళలేను, నా పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి నేను ఇంట్లో వ్లాగ్స్ చేస్తాను, నేను ఫుడ్ ఏం చేస్తాను అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్రస్తుతానికి ఏదైతే అదైంది, ఎప్పటికో ఒకప్పటికి ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇంకా అయ్యేంత వరకు నేను ఓపికతోటి ఏదో ఒక వీడియో చేస్తాను. ఎవరేమన్నా అనుకోలేదు, నాకు అవసరం లేదు. నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తుంది. అసలు రాకపోయినా పర్వాలేదు, నేనైతే కష్టపడతాను. ఇంకా బయటికి నా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు దీని మీద కష్టపడతాను. ఆ తర్వాత నేను ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోవచ్చు, అప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు పిల్లల్ని వదిలిపెట్టిపోయినా అనుకోని చాలా టెన్షన్స్ ఫేస్ చేస్తాను. ఇప్పుడు పిల్లలు ముఖ్యం, జాబ్ ముఖ్యం కాదు, మనీ ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా పిల్లలు ముఖ్యం కాబట్టి ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయకుండా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేసాను. చూద్దాం ఎప్పటికీ మానిటైజేషన్ అవుతుంది ఏంటి అనేది త్వరలో చూద్దాము. మీరు అందరూ సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ వైఫ్ అందరూ స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి వెనక్కి ఎంతోమంది మనల్ని వెనక్కి బ్యాక్ లాగడానికే చూస్తారు. కొంచెం మంది మనల్ని పుష్ చేస్తారు. ఆ కొంచెం మంది పుష్ చేసే వాళ్ళలో మనకు ధైర్యం చెప్పే వాళ్ళు కొంచెం మంది ఉంటారు, వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు. సో ఇంకా నేనైతే ఇంకా చాలామంది ఇలా లోన్లీ ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. ఎప్పటికో ఒకప్పటికి మనకు విజయం అనేది సాధిస్తుంటాము. సో ఇంక ఈరోజు మార్నింగ్ చపాతీ అండ్ చేశాను. సో చపాతీ చేసి ఇంక అందరికీ తెలిసిందే కదా, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలంతా కడిగేసుకుంటూ మీతోటి కొంచెం మాట్లాడదామని చెప్పేసి ఈ విషయం గురించి అయితే మాట్లాడాలండి. సో నేను అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే కుకింగ్ సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి, ఫ్యామిలీ వ్లాగ్స్, టూర్ వ్లాగ్స్, అన్నీ ప్రతి ఒక్కటి ఫన్నీ అన్ని వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే హౌస్ వైఫ్స్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా చెప్పండి, కానీ డిస్కరేజ్ అయితే చేయకండి. ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేసి లోన్లీ ఉన్న ఉమెన్స్ని మొత్తం బయటికి తీసుకురండి. ఏదో ఒకటి సాధించగలిగేంత శక్తి మనలో ఉంటుంది. అందరూ సపోర్ట్ చేయండి. అందరు ఉమెన్స్ స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని చూసి కొంచెంమంది అయినా స్టార్ట్ చేస్తారు యూట్యూబ్, కొంచెంమంది అయినా మోటివేషన్ లాగా తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమవుతుందో చూద్దాము. ఎంతమంది లేడీస్ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు ఎంతమంది నా చూసి యూట్యూబ్ స్టార్ట్ చేశారు, కొత్తగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మనము స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ అస్సలు భయపడకండి. ఎంత ఏదైనా సరే మీరైతే ఏదో ఒక వీడియో చేసుకుంటూ ఏదో ఒక షార్ట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళండి. బ్యాక్ అయితే అస్సలు కాకండి. ప్రతి ఒక్క ఉమెన్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వీడియోస్ మన దగ్గర పిల్లల వీడియోస్ ఆ వీడియోస్ ఉంటాయి. అందరూ స్టార్ట్ చేయండి. మనమైతే పెద్ద ఖర్చు పెడతలేము కదా, ఒక ఫోను దాంట్లో ఒక వీడియో తీస్తాం అంతే. ఇంకా వీడియో మాత్రం చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేయండి. మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి డెవలప్ అవుతాము. మనం ఏం చేయగలుగుతాం అనుకున్న వాళ్ళని మనం నోరు మూపిస్తామంటే ఇది కంపల్సరీ చేయాల్సిందే. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా అందరినీ ఎవరిని చిన్నచూపు చూడకండి. బాయ్ బాయ్ మరి.